హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రేపు మా వారి బర్త్‌డే ఉంది అనమాట. అందుకే మా వారికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని కేక్ రెడీ చేద్దాము అనుకుంటున్నా. అందుకే కేక్ కావాల్సినవన్నీ షాప్‌లో నుంచి తీసుకొనొచ్చాను. అవేంటో చూసేద్దాం. ఇవేనండి కేక్‌కి కావాల్సిన పదార్థాలు. 5 బిస్కెట్ ప్యాకెట్స్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నా. 1 ఈనో ప్యాకెట్, పెరుగు, ఇవొచ్చేసి పాలు, చక్కెర, ఇంక బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నా అనమాట. అయితే చక్కెర అలా కవర్లో ఎందుకుంది అంటే, మా ఇంట్లో చక్కెర ఉండదు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తేనే చక్కెర కానీ టీ పొడి కానీ ఉంటుంది. మా ఇంట్లో టీ తాగమనమాట. ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రమే టీ పొడి కానీ చక్కెర కానీ అప్పటికప్పుడు తెప్పిస్తాను. అందుకే ఇలా ఏమన్నా స్పెషల్ చేసుకుంటేనే తీసుకొస్తాను చక్కెర. అందుకే ఈరోజు కేక్ చేద్దామన్నట్టు చక్కెర తీసుకొచ్చాను. ఓకే, ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక 5 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా ముక్కలు ముక్కలు చేసి వేసుకున్నాను. అందులో తగినంత షుగర్ వేయాలి. మనం తినే షుగర్ని బట్టి వేయాలి. ఎక్కువ తినేవాళ్ళు చూసి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం షుగర్ ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి 6 స్పూన్స్ వేసాను. తర్వాత ఒక 5 ఇలాచి వేస్తున్నాను. దీన్ని ఇలాగే వాటర్ కానీ ఏమీ వేయకుండా ఇలాగే మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా పట్టుకోవాలని ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ పాలు పెరుగు వేసి కలుపుతాం కాబట్టి కొంచెం ముక్కలు ఉన్నా అందులో కరిగిపోతుంది. నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ పట్టిన బిస్కెట్స్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత ఈనో పోసుకుంటున్నాను అనమాట. ఇది మనం గ్యాస్ పడితే తాగుతాం కదా, ఆ ఈనో అనమాట. ఇందులో పోసుకుంటున్నా. తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నా. ఇక్కడ బాదం పప్పులు ఇంట్లో అయిపోయినాయి అనమాట. అందుకే ఓన్లీ జీడిపప్పు మాత్రమే ఉంది. ఇక్కడ పాలు పెరుగు కలపకముందే ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ వేసి, అంటే కొన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దు, తగినంత వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ పాలు వేయాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా అంటే ఇలా జారుడుగా ఉండాలి అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నాకు ఒక చిన్న ప్యాకెట్ పాలు సరిపోయాయి ఈ కేక్కి. తర్వాత ఇలాంటి ఒక గిన్నె కానీ లేదంటే కేక్ తయారు చేసే ఒక టిన్ ఉంటుంది, అదైనా పర్లేదు. నా దగ్గర లేదు, అందుకే ఇలాంటి గిన్నె తీసుకొని దీనికి చుట్టూ ఇలా ఆయిల్ రాసేసుకున్నాను ఇది మొత్తము. దీని తర్వాత ఇందులో కొంచెం గోధుమ పిండి వేయాలి. ఇదిగోండి, ఇలా సైడ్లకి రౌండ్గా మొత్తం గోధుమ పిండి వేసి ఇలా చుట్టూ ఇలా అనుకోవాలి. దీనివల్ల కేక్ అయిన తర్వాత ఈ గిన్నె కతుక్కోకుండా ఈజీగా ఊడొస్తుంది అనమాట. అందుకే ఇలా గోధుమ పిండి లేదా బియ్యం పిండి అయినా సరే ఇలా రౌండ్గా అనుకోవాలి. దీని తర్వాత ఎక్స్ట్రా ఉన్నది బయటికి తీసేసుకోవాలి. తర్వాత ఇలా బిస్కెట్స్ పాలు పెరుగు అన్నీ కలిపాము కదా, దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసి ఈ బౌల్లో పోసేయాలి. ఈ విధంగా పోసేయాలి అన్నమాట అంతా. ఇలా అంతా పోసేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా అనుకోవాలి. ఏమన్నా హెయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయన్నమాట ఇలా అనుకోవడం వల్ల. తర్వాత కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పలుకులు, అవి ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చూడటానికి లుక్ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చెర్రీస్ లేదంటే బాదం పప్పు అవి ఇంకా ఏమన్నా ఉంటే కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఓన్లీ జీడిపప్పు మాత్రమే ఉంది, అందుకే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ లేదా ఇసుక పోసుకోవాలి. మీరు ఈ గిన్నెని ఇవి చూసి భయపడకండి. చాలామంది యూట్యూబ్లో చూశాను కుక్కర్లో చేస్తారనమాట. ఇలా కుక్కర్లో సాల్ట్ వేసేసి దానిపైన ఈ మనం రెడీ చేసుకున్న గిన్నెని పెట్టేసి తర్వాత విజిల్ లేకుండా విజిల్ మూతకి ఉంటుంది కదా రబ్బర్, ఆ రబ్బర్ లేకుండా పెట్టి చేయిస్తారంట. కానీ నాకు కొంచెం భయం అండి.
మామూలుగా పప్పు అయితే కుక్కర్లో వేస్తాను కానీ ఇలా ఎప్పుడు అలా ట్రై చేయలేదు నేను. రబ్బర్ లేకుండా కుక్కర్ విజిల్ లేకుండా ట్రై చేయలేదు. లేని కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకని. ఎందుకంటే పేలిందనుకోండి, ఇదిగోండి ఇల్లు పరిస్థితి చూడండి, ముట్టుకుంటే పడేలా ఉంది. ఆయన ఆ కుక్కర్ కానీ పేలి పైన అదిగో ఆ కట్టెలకి కానీ ఎగిరి పడ్డది అనుకోండి, ఆ కట్టెలు కాస్త వచ్చి నా నెత్తిన పడితే నా నెత్తి పగులుతుంది. అందుకే లేనిపోని గోల్ ఎందుకు అన్నట్టు ఇలా నీళ్ళు కాగబెట్టుకునే గిన్నెలో ట్రై చేస్తున్నా అనమాట. ఇక వచ్చేసి గిన్నెలో సాల్ట్ వేసాను. తర్వాత ఈ గిన్నె పెట్టేసుకుంటా. ఓకే, పెట్టాను. దీని తర్వాత దీనిపైన ఒక మూత ముయ్యాలి. ఆ మూత వచ్చేసి ఏదైనా మూత మూస్తే దానిపైన ఇలా బ్లాక్ కలర్లో మురికి మురికి అవుతుంది అనమాట. అది తోమినా పోదు. అందుకే ఇక ఎందుకు ఊకే అనవసరంగా మంచి ప్లేట్లని ఎందుకు వేస్ట్ చేయాలి అని, ఇక పాత ప్లేట్స్ ఏం లేవు అనమాట, మేము వాడుకునే ప్లేట్సే ఉన్నాయి. అందుకే ఎందుకుకే మంచి ప్లేట్స్ని వేస్ట్గా గలీజ్ చేసుకోవాలి అని ఇదిగోండి ఈ పెన్నం మూస్తున్నా దీని మీద. చూసి నవ్వుకోకండి బాబు, ఎందుకంటే ఈ పెన్నం ఆల్రెడీ నల్లగానే ఉంటుంది కాబట్టి అది నల్లగా అయినా ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అదే మంచి ప్లేట్స్ గలీజ్గా ఈ నల్లగా అయితే అసలు పోవు కదా. అందుకే ఇది మూసాను అనమాట. ఇక 20 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇది అయ్యే 20 మినిట్స్ లోపు మా వారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ ఏంటో చూపిస్తాను రండి. ఆ గిఫ్ట్ని కూడా చూసి నవ్వుకోకండి. ఇదే అండి మా వారికి నేను ఇవ్వబోయే గిఫ్ట్. మీషోలో ఆర్డర్ పెట్టాను, ఈరోజే వచ్చింది. ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటో. ఏంటి చెప్పులా అనుకున్నారు, ఎందుకంటే నాకు అనవసరమైన ఖర్చులు పెట్టడం నచ్చదండి. ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవడం ఇష్టము. అయితే మా వారి చెప్పులు కుక్కలు తెంపేశాయి. అయితే అవి తెంపేసి దగ్గర 1 మంత్ అవుతుంది. అయినా మా వారికి పిఎం సీఎం కన్నా పెద్ద బిజీ పర్సన్ అండి మా వారు. 1 మంత్ దగ్గర అవుతున్న కుక్కలు ఆ చెప్పుల్ని తెంపేసి ఇంతవరకు షాప్కి వెళ్ళి తీసుకోవటానికి టైం లేదంట. అందుకే ఇక బర్త్డేకే ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ వేస్ట్గా మనీ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఇలా ఎలాగో ఇప్పుడు చెప్పులు అవసరం ఉన్నాయి కదా అలా అని చెప్పులు ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక వచ్చేసి ఇవి కాస్ట్ వచ్చేసి 182 ఏమో ఉన్నాయండి. ఇక 182కి 2 జతలు అన్నట్టు. మా వారి కాళ్ళల్లో ఎక్కువ రోజులు ఉండవు అనమాట చెప్పులు. నాకేమో చాలా సర్దుబాటు అవుతాయి చెప్పులైనా ఏవైనా ఏ వస్తువులైనా. అవి నేను పాతగా పడేయాల్సిందే తప్ప అవి వేస్ట్ కావన్నమాట. మా వారికేమో కనీసం సంవత్సరంలో ఒక 4-5 జతల చెప్పులన్నా కావాల్సి వస్తుంది. ఒకటే తెగిపోతూనే ఉంటాయన్నమాట. అందుకే ఒకటి పోయినా ఇంకొకటి ఉంటాయిలే ఎక్స్ట్రా అన్నట్టు 2 జతలు వస్తున్నాయని ఆర్డర్ పెట్టాను. ఇక మా వారు ఎలాగో ఒక జత చెప్పులు తెగిపోయినా మళ్ళీ అవి కొనుక్కోవటానికి చాలా టైం వేస్ట్ చేస్తాడు. ఇంక అందులో పాపం ఉత్తకాళ్ళలో తిరుగుతున్నాడు. కొనుక్కోవచ్చు కదా ఉత్తకాళ్ళలో తిరిగే బదులు అని అంటే, టైం లేదే ఏం చేస్తావు అని అంటున్నాడు. ఏం చేస్తాం, ఇక మా వారు అలా ఉత్తకాళ్ళలో తిరుగుతుంటే చూడలేక ఇలా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, అది యూస్ఫుల్ అవుతుంది కదా అన్నట్టు చెప్పులు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఇలాంటి వింత గిఫ్టులు ఎవరు ఇవ్వరు అనుకుంటా నాకు తెలిసి. మీలో కూడా ఎవరన్నా నాలాగా వింత క్యారెక్టర్స్ ఉన్నారేమో చెప్పండి. ఇక పోయిన బర్త్డేకి అయితే మాత్రం వాచ్ పోగొట్టుకునిండే మా వారు. అందుకే ఇక వాచ్ లేదు అనుకుంటా ఉండే. అందుకే పోయిన బర్త్డేకి వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను. ఈసారి చెప్పులు తెంపగొట్టుకున్నారు కాబట్టి చెప్పులు ఇస్తున్నా అనమాట. ఎవరు ఏమనుకోకండి, నవ్వుకుంటున్నారు కదా. ఇక మా వారి రియాక్షన్ చూడాలి రేపు. 20 నిమిషాలు అయింది కదా, అయిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. బృందా ఒక్కనన్నా అయిందో లేదో ఎలా తెలుసుకుంటామంటే, ఇదిగోండి షాక్ తీసుకొని ఒక్కసారి ఇలా గుచ్చి చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, అంటే ఇలా అంటుకుంటే ఇంకా ఉడకాలి, ఇంకా కాసేపు ఉండాలి అని అర్థం. ఇలా అంటుకోకుండా ఇలా గుచ్చినప్పుడు అంటుకోకుండా వస్తే అప్పుడు అయినట్టు. ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంకా కాసేపు ఉడకాలి అనమాట. ఇక కాసేపు ఉడకనిద్దాము, మళ్ళీ కాసేపు మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. నాకు ఇది చూస్తుంటే కరోనా టైం గుర్తొస్తుంది. ఏంటి అంటే కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఏం పని చేయాలో తెలియక నాకు వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇక వంటలు రోజుకు ఒక వంట చేస్తూ ఉండేదాన్ని.
ఒకరోజు మైసూర్ పాకు, ఒకరోజు పల్లి పట్టి, ఓ రోజు బూందీ లడ్డు, ఇలా కేక్స్ 2 సార్లు చేశాను అనమాట. ఇలా రోజుకొక వంట చేస్తూ ఉండేదాన్ని. ఇలా వంటలు అంటే ఇష్టం. ఇక ఇప్పుడేమో షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఏ వంట చేయడానికి కుదరట్లేదు. ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి కుదురుతుంది. ఇక ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే ఇక అది వర్క్ పైనే ఉంటుంది తప్ప ఇక వంటల పైన ఉండటానికి టైం ఉండదు మెయిన్గా. మళ్ళీ ఇన్నాళ్ళకి కేక్ తయారు చేస్తున్నా అనమాట. కేక్ రెడీ అయిందండి. ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి మా పాప చూడండి, తినటానికి రెడీగా ఉంది. ఇవ్వమని అడుగుతుంది. మధ్యలో మా పాప డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోకండి. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి, ఇలా ఒక షాక్ తీసుకొని ఇలా అంచుల పోంటి ఇలా లూజ్ చేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి, దీనిపైన ఇలా ఏదైనా ఒక ప్లేట్ ఇలా మూసేసి, వీడియో తీయటానికి రాలేదండి, కొంచెం పాప వచ్చి మీదకి వస్తుంది, అందుకే ఇది మలిపేటప్పుడు వీడియో తీయలే. దీన్ని ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఇలా అనాలి. ఇలా అంటే రప్పున ఊడొస్తుంది. ఇదిగోండి, అంతా ఇలా బ్లాక్ అయింది చూడండి. అందుకనే కేక్ చేసేటప్పుడు సపరేట్గా ఒక బౌల్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇది మా ఆయన క్యారేజ్ బాక్స్, దీనిపైన మూత ఎటో పోగొట్టిండు, అందుకే ఇది ఖాళీగానే ఉందని కేక్ చేస్తున్నా. ఇక ఇలా అన్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇలా మెల్లగా ఓపెన్ చేయాలి. చూడండి ఎలా వచ్చిందో. దీన్ని మళ్ళీ రివర్స్ తీసుకోవాలి అనమాట. దీన్ని రివర్స్ తీసుకోవటానికి మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకొని దీనిపైన ఇలా పెట్టి దీన్ని అనేది 2 చేతులతో ఇలా వేసుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నందుకు నాకు వేసుకుంటూ చూపివ్వటానికి రావట్లేదు. వేసిన తర్వాత చూపిస్తాను. దీన్ని అనేది ఇలా 2 చేతులతో ఒక చేయి పైన ఒక చేయి దీని కింద పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, కేక్ రెడీ అయిపోయింది. ఇక దీన్ని ఇలాగే అయినా వదిలేయచ్చు, లేదంటే చాక్లెట్ కరిగించి దీనిపైన ఇలా మొత్తం పూసేస్తే అది చాక్లెట్ కేక్ అయిపోతుంది. ఇలా అయినా బాగానే ఉంటుంది. అలా చేస్తే ఇంకా చాక్లెట్ కేక్ ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా చేసుకున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏం లేదండి, కింద వాటర్ పెట్టేసి ఒక గిన్నెలో ఆ గిన్నె పైన మళ్ళీ ఇదిగోండి ఈ గిన్నె పెడితే అది డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. అది ఇలా క్రీమ్ లాగా అయ్యింది. దాన్ని ఇదిగోండి ఇలా పూసేసుకుంటున్నాను అనమాట. ఇలా పూసేసుకుంటే ఇది కాస్త చాక్లెట్ కేక్ అవుతుంది. ఖాళీగా అయినా వదిలేసుకోవచ్చు. ఇది ఇలా కొంచెం ఈ చాక్లెట్ అనేది ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం మంచిగా టేస్ట్ కొడుతుంది, చూడటానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకే చాక్లెట్ పూస్తున్నా అనమాట. పూర్తి పూసిన తర్వాత చూస్తాను. ఇక కేక్ రెడీ అయిందండి. ఓన్లీ క్రీమ్ పూసి వదిలేస్తే ఏదో లోటుగా అనిపించింది. అందుకే షాప్కి వెళ్ళి 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా బాదం జీడిపప్పు, అవి తీసుకొచ్చి దంచి ఇలా పైన చల్లానమాట. చూడటానికి లుక్ బాగుంది కదా. ఇక క్రీమ్ పూయటానికి వచ్చేసి 5 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఒక 6, 7 అలా తీసుకొచ్చాను. కానీ మా పాప లాక్కొని పెట్టుకుంది. ఇక 3 చాక్లెట్స్ నాకు దొరికాయి. ఇక మా పాప అన్నీ లాక్కొని పెట్టుకుంది. ఇక ఏడిపించడం ఎందుకని ఇక నాకు దొరికిన 3 చాక్లెట్సే ఇలా కరిగించి పైన సరిపోయే కాడికి పూసానమాట. ఇక మిగిలినవి ఇవ్వట్లేదు. ఇక అందుకే సరిపోయిన కాడికి అలా పూసేసి పైన కొంచెం బాదం జీడిపప్పు అలా చల్లాను చూడటానికి. ఇక మన కేక్ రెడీ అయిపోయింది. ఇక మా శ్రీవారు వస్తే మార్నింగ్ కట్ చేయించాలి. ఇది అండి కేక్ ప్రిపరేషన్ వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మా ఆయన చేత కేక్ కటింగ్ చేయించడం, ఇక మా ఆయన కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమని చూడడం, ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక ఈ కేక్ ప్రిపరేషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.